గోదావరి పరివాహక ప్రాంతానికి విశిష్టమైన చరిత్ర ఉంది. రాముడు నడిచిన గోదావరి తీరంలో ఎన్నో చారిత్రక ఆనవాళ్లు, ఆలయాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా పూజలను నోచుకొని పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. అవన్నీ గోదావరి పుష్కరాలతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి పుష్కరాలు పురాతన ఆలయాలను వెలుగులోకి తెచ్చాయి. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి తీరంలో ఇందూర్ కాశీగా పేరున్న ఉమ్మెడ ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. శ్రీరాముడు వనవాసం చేసినప్పుడు ఇక్కడే పుణ్యస్నానం చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యరాజులు నిర్మించారు. గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఆలయం గర్భగుడిలో స్వయంభూ రీతిలో శివలింగం దర్శనమిస్తుంది. పానవట్టం ప్రత్యేక రీతిలో గొప్ప శిల్ప సంపదను కలిగి ఉంది. శివలింగం పైన శివుని త్రినేత్రం కనిపిస్తుంది. ఉమామహేశ్వరునికి ఎడమవైపు ఉమాదేవి విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఉమామహేశ్వర స్వామి వల్లే ఈ గ్రామానికి ఉమ్మెడగా పేరు వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా కాశీలో ఉన్నటువంటి దేవతలందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకోటి ముఖ్యంగా ఈ శివునికి త్రినేత్రం అనేది ఉంది కాబట్టి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది రాముడు వనవాసంలో చేస్తున్న కాలంలో అతను ఎక్కడైతే పడుకుంటున్నాడో అక్కడనే లింగ ప్రతిష్ఠ చేసి తెల్లవారి వెళ్ళిపోతుండే. ఆ విధంగానే ఇక్కడ కూడా రాముడు ఒక రోజు ఉండి శివ ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయిండు. తర్వాత చాళుక్యులు, కాకతీయులు వాళ్ళ కాలంలో ఈ గుడి చాలా డెవలప్మెంట్ అయింది. ఆలయానికి ఆగ్నేయంలో బండరాళ్ల మధ్య పాత ఉమ్మెడ గ్రామం ఉంది. దీని చుట్టూ ఉన్న శైవ, వైష్ణవ దేవాలయాలు శిథిలావస్థకు చేరాయి. ఇక్కడ శివుడు కాళభైరవ రూపంలో మనకు దర్శనమిస్తాడు. దీంతో ఈ గుట్టను కాళభైరవ గుట్టగా పిలుస్తారు. గుట్టపై సూర్యచంద్రుల శిలాశాసనాలు, పంచముఖ హనుమాన్, కళ్యాణ చాళుక్యుల గణపతి, వర్ధమాన మహావీర్, కాళభైరవుడు, సన్యాసుల కోనేరు, శివాలయం వంటి ఎన్నో చారిత్రక ఆనవాళ్లు గుట్టపై ఉన్నాయి. అయితే వీటిని పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటున్నారు స్థానికులు. ఈ ఉమ్మెడలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం చర్య తీసుకొని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. క్రీస్తు శకం 10-11 నాటి దాన శాసనం ఉమామహేశ్వర ఆలయ పరిసర ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ శాసనంపై ఉన్న సూర్యచంద్ర శాసనం నాడు శాంతి కోసం చేసిన దానాలు, యజ్ఞాలను తెలియజేస్తుంది.